Hi everyone, welcome to the Chandan Logics. Now, welcome to the current affairs of the November 2nd week. సో నవంబర్ 2nd వీక్లో మనకి ఇంపార్టెంట్గా నిర్మలా సీతారామన్ నవంబర్ 12th రోజు ఆత్మనిర్భర్ భారత్ 3.0 అనే ప్యాకేజీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ 3.0. సో అంతకుముందు మనకి మే మంత్లో చూస్తే మనకి ఆత్మనిర్భర్ భారత్ 1 అని, అక్టోబర్ మంత్లో చూస్తే ఆత్మనిర్భర్ భారత్ 2 అని చెప్పేసి మే 2020లో మనకి ఆత్మనిర్భర్ భారత్ 1 అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏంటి ఇవన్నీ కూడా కోవిడ్ రిలీఫ్ ప్యాకేజెస్. మన కోవిడ్ కోవిడ్ నుంచి ఎకానమీని ఎలా రివైవ్ చేయాలని చెప్పేసి కోవిడ్ రిలీఫ్ ప్యాకేజెస్ అని అనౌన్స్మెంట్ చేశారనమాట. సో ఇది COVID-19కి సంబంధించి మే మంత్లో అనౌన్స్మెంట్ చేసిన ప్యాకేజ్. సో మనకి అక్టోబర్ 2020లో దట్ ఈజ్ అగైన్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం సపరేట్గా కన్జంప్షన్ పెంచడానికి కోసం అని చెప్పేసి ఆత్మనిర్భర్ భారత్ 2 తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం తీసుకొచ్చారంటే మళ్ళీ నవంబర్ 2020లో ఆత్మనిర్భర్ ప్యాకేజ్. దీపావళికి ముందుగా నవంబర్ 12th రోజు ఆత్మనిర్భర్ ప్యాకేజ్ 3, ఆత్మనిర్భర్ భారత్ 3.0 అనేది తీసుకురావడం జరిగింది. ఈ మూడు కూడా ఆత్మనిర్భర్ 1 కానీ 2 కానీ 3 కానీ ఇవన్నీ కూడా కోవిడ్ రిలీఫ్ ప్యాకేజెస్ ఆర్ అదర్వైజ్ కోవిడ్ రివైవల్ ప్యాకేజ్. మన ఎకానమీని మళ్ళీ రివైవ్ చేయడానికి కోసం ఇవన్నీ అనౌన్స్మెంట్ చేసిన ప్యాకేజెస్, 3 ప్యాకేజెస్. ఇప్పుడు మనం కోవిడ్ 3.0 చూద్దాం. ఇప్పటివరకు అనౌన్స్మెంట్ చేసినటువంటివి ప్యాకేజెస్ ఎప్పుడు మనకి మార్చిలో లాక్డౌన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మార్చ్ నుండి మార్చ్ ఆఫ్ ద 2020 నుంచి ఇప్పటి వరకు దాదాపు నవంబర్ 2020 వరకు, నవంబర్ 2020 వరకు, మార్చి నుంచి 2020 నుంచి నవంబర్ 2020 వరకు. ఇప్పటివరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ప్యాకేజ్ అనౌన్స్మెంట్ చేసింది ఓవరాల్గా కోవిడ్ రిలీఫ్ నుంచి ఎకానమీని రివైవ్ చేయడానికి దాదాపు చూస్తే మనకి 29,87,000 కోట్లు, దట్ ఈస్ ద 29 lakh crores ప్యాకేజ్. ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ 29.8 lakh crores, అంటే మనం దాదాపు 30 లక్షల కోట్లు అనుకోవచ్చు. 30 lakh crores ఆఫ్ ద ప్యాకేజ్ అనేది ఇప్పటివరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది టు రివైవ్ ద ఎకానమీ ఫ్రమ్ ద కోవిడ్. దీంట్లో అన్ని కలిపి ఉన్నాయి. అంటే ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయన్స్ ఇండియా అని ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ 1 ప్యాకేజ్ కానీ, 2 ప్యాకేజ్ కానీ, 3 ప్యాకేజ్ కానీ, ఆర్బీఐ చేపట్టిన మెజర్స్ కానీ ఇవన్నీ కలిపితే ఇప్పటివరకు ఏమైనా మనకి 30 lakh crores వరకు ప్యాకేజ్ అనేది అనౌన్స్మెంట్ అనేది జరిగింది. దీంట్లో చూడొచ్చు మనం ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన మనకు మార్చ్ మంత్లో అనౌన్స్మెంట్ చేసాం. ఫ్రీగా రేషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఫ్రీగా దాల్ ఇవ్వడం, ఫ్రీగా రేషన్ ఇవ్వడం, 1,500 రూపీస్ ఇవ్వడం. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద ఇది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. అండ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద మళ్ళీ 11 లక్షల కోట్లు, మళ్ళీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మళ్ళీ ఇదే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు జూలై నుంచి నవంబర్ 1కి, మళ్ళీ దానికి 82,000 crores. అండ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 2 ప్యాకేజ్ 2 12th అక్టోబర్ రోజు అనౌన్స్మెంట్ చేశారు 73,000 crores తోటి. అది ఇప్పుడు రీసెంట్గా నవంబర్ 12th రోజు ఆత్మనిర్భర్ భారత్ 2.65 lakh crores తోటి ఆత్మనిర్భర్ భారత్ 3. అండ్ ఇవి కాకుండా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపట్టిన మెజర్స్. ఇవి కాకుండా ఆర్బీఐ కూడా తనంతవంత సహకారంగా ఆర్బీఐ కూడా కొన్ని చర్యలు చేపట్టింది ఇప్పటివరకు. ఆర్బీఐ తీసుకున్న చర్యల ప్రకారం ఎంత 12 lakh crores, ఆర్బీఐ తీసుకున్న మెజర్స్ ప్రకారంగా 12 lakh crores. ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఆర్బీఐ టుగెదర్ ఇప్పటివరకు దాదాపు 29,87,641 కోట్ల ప్యాకేజ్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఫర్ ద రివైవల్ ఆఫ్ ద ఎకానమీ ఫ్రమ్ ద కోవిడ్-19. కాబట్టి ఎగ్జామ్ రాసే వాళ్ళకి 2 అడగవచ్చు. ఇప్పటివరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత అనౌన్స్మెంట్ చేసింది, లేదంటే ఆర్బీఐ ఎంత అనౌన్స్మెంట్ చేసింది, లేదంటే ఓవరాల్గా ప్యాకేజ్ ఎంత అని, అనౌన్స్మెంట్ చేశారనేది మనం ఎగ్జామ్ పర్పస్లో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము దీంట్లో ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తామంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 3.0 ఏం అనౌన్స్మెంట్ చేశారని మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఆత్మనిర్భర్ భారత్ 3.0. ఆత్మనిర్భర్ భారత్ 3.0లో ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక 18,000 crores రూపీస్. ఓకే, 18,000 crore రూపీస్ అనేది, రూరల్ ఎంప్లాయ్మెంట్ కోసం 10,000 crores అనేది, మనకి COVID-19 వ్యాక్సిన్ ప్రిపేర్ చేయడానికి 9,000 crores అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 10,000 crores, ఎక్స్పోర్ట్స్ కోసం 3,000 crores, మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కోసం 1.5 lakh crores, అండ్ ఫెర్టిలైజర్ సబ్సిడీ 65,000 crores, బూస్ట్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ 6,000 crores, అండ్ ఓవరాల్ ప్యాకేజ్ యోజన ఓవరాల్గా 2.65 lakh crores, ఓవరాల్ 6.2 lakh crores అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది ప్యాకేజ్ 3 మాత్రమే మనం మాట్లాడుతున్నది ప్యాకేజ్ 3. దిస్ ప్యాకేజ్ 3 వాజ్ అనౌన్స్డ్ ఆన్ ద November 12th of the 2020. On the November 12th of the 2020, that is Atmanirbhar Bharat 3.0 అనౌన్స్మెంట్ చేశారు. What is the total Atmanirbhar Bharat 3? That is a 2.65 lakh crores. That is a total 2.65 lakh crores is the total package of the Atmanirbhar Bharat 3.0. 2.65 lakh crores. ఓకే, దీంట్లో రకరకాలుగా ఉన్నాయి.
సో మీరు ఎగ్జామ్ని బట్టి మీరు మార్చుకోవాలి. ఇప్పుడు ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ ఫండ్ ఇంపార్టెంట్. ఏ స్కీమ్కి ఎంత అనౌన్స్మెంట్ చేశారనేది అడుగుతూ ఉంటాడు. మీరు వేరే వేరే ఎగ్జామ్స్ రాస్తే టోటల్గా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద ఏమేమి వస్తాయి, దాని కింద ఏం అనౌన్స్మెంట్ చేశారని అడగవచ్చు. ఓకే, ఇప్పుడు మనం వీటి గురించి డీటెయిల్గా చూద్దాం, ఒక్కొక్క దాని గురించి 1 by 1. లెట్స్ సీ. నౌ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అని చెప్తున్నాడు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఏంటిది ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అంటే మనం చూద్దాం. దీనికి సంబంధించి కొత్తగా ఉంది, అంతకుముందు ఏముందో చూద్దాం. సో ఇక్కడ పాత స్కీమ్ పేరు ఏంటిదంటే చూడాలి మీరు, ప్రైమ్ మినిస్టర్స్ రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన. ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన అని ఉంది మనకి, ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్. కానీ ఇప్పుడు కొత్తగా నేమ్ చూస్తే ఏముంది, ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అని ఉంది. సో ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అని ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఏమో ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన అని ఉంది. అసలు రెండు సేమ్, కానీ ఇప్పుడు కొత్తగా స్కీమ్ పేరు మార్చడం జరిగింది. ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి అంటే మనకి ఈపీఎఫ్కి సంబంధించినవి, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్కి సంబంధించినవి, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్కి సంబంధించినవి. ఏంటిది ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్కి సంబంధించింది? ఏ కంపెనీ అయినా, అది చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా, ఏ కంపెనీ అయినా మోర్ దాన్ 10 ఎంప్లాయీస్ ఉంటే, ఆ కంపెనీలో ఎంతమంది మోర్ దాన్ 10 ఎంప్లాయీస్ ఉంటే ఆ కంపెనీ అనేది సో ఈ ఈపీఎఫ్ ఎంప్లాయీస్ కింద రిజిస్ట్రేషన్ జరగాలి. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ తోటి ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇఫ్ ఎనీ కంపెనీ ఈజ్ హ్యావింగ్ ద ఎంప్లాయీస్ మోర్ దాన్ 10 కన్నా ఉంటే సో ఈపీఎఫ్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో రైట్, ఎవరికైతే సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లెస్ దాన్ 15,000 శాలరీ పర్ మంత్ ఉంటుందో, ఎంత లెస్ దాన్ 15,000 పర్ మంత్ శాలరీ ఉంటుందో వాళ్ళకి ఈపీఎఫ్ వాళ్ళ శాలరీస్ నుంచి 12% అనేది సో ఈపీఎఫ్లో జమ అవుతుంది. ప్లస్ ఇంకొక 12% అనేది ఎంప్లాయీ యాడ్ చేస్తారు. ఇది ఎవరు పర్సన్ ఎవరైతే శాలరీ తీసుకుంటున్నాడో, శాలరీ తీసుకునే అతను శాలరీస్ నుంచి ఎంతకంత అవుతుంది 12% కట్ అవుతుంది. 12% కట్ అవడంతో పాటు ఈ 12% ఎవరు చేస్తాడు, ఈ 12% అనేది ఎవరు ఇస్తారు మనకి, ఎంప్లాయర్. ఎవరైతే నీకు శాలరీ జాబ్ ఇచ్చాడో వాళ్ళు, కంపెనీ అంటే ఇది నువ్వు పనిచేసే కంపెనీ. అంటే టోటల్గా ఎంత 24% అనేది ఎవ్రీ మంత్ అనేది మనకి అకౌంట్లో జమ అవుతుంది. ఏ అకౌంట్లో, ఈపీఎఫ్ అకౌంట్లోని ఈపీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. ఈపీఎఫ్ ఎవరికి వర్తిస్తుంది, ఏ కంపెనీలో అయితే మోర్ దాన్ 10 ఎంప్లాయీస్ ఉన్నారో ప్లస్ శాలరీ ఎంత ఉండాలో లెస్ దాన్ 15,000 ఉండాలి. సో లెస్ దాన్ 15,000 ఉన్న శాలరీస్ పీపుల్ అందరికీ అప్లికేబుల్ అవుతుంది. కానీ ఏ కంపెనీలో అయితే నువ్వు పనిచేస్తున్నావో ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. దేని దగ్గర, ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ దగ్గర రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అప్పుడు నీకు 12% అనేది నీ శాలరీస్ నుంచి కట్ అవుతే ఇంకా ఎక్స్ట్రా 12% ఎవరు యాడ్ చేయాలి, కంపెనీ యాడ్ చేస్తుంది నీ అకౌంట్లోకి. అలా ప్రతి మంత్ 24% ఆఫ్ ద యువర్ మనీ అనేది ఏమవుతుంది, సేవ్ అవుతూ ఉంటుంది. 12% ఆన్ యువర్ శాలరీ. ఓకే, నీకు శాలరీ వస్తుందిగా, ఆ శాలరీలో 12%. ఇది మామూలుగా జనరల్ ప్రొసీజర్. అయితే ఇది ఇంతకుముందు చెప్పా కదా నీ జనరల్ ప్రొసీజర్, దాని పేరేంటిది, ప్రైమ్ మినిస్టర్స్ రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన అని చెప్పాం. ప్రైమ్ మినిస్టర్స్ రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన అని చెప్పాం. ఓకే, అది జనరల్గా మనకి కోవిడ్ లాక్డౌన్ వల్ల ఏం జరిగిందంటే కంపెనీస్ అన్ని మూతపడ్డాయి కాబట్టి అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మార్చ్ మంత్లో ఏం చెప్పిందంటే సో ఈ 12% ఏదైతే ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ప్లస్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అంటే సో నా కాంట్రిబ్యూషన్ ప్లస్ నేను పనిచేసే కంపెనీ కాంట్రిబ్యూషన్ మొత్తం మీరు కలిపితే ఎంత 12 + 12 24% కదా. ఆ 24% అంతా కూడా నేనే భరిస్తానని చెప్పింది. ఎవరు, గవర్నమెంట్ చెప్పింది. ఎప్పుడు, మార్చ్ మంత్లో చెప్పడం జరిగింది. సో అదే ప్రాసెస్ అనేది ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. సో రైట్, సో అదేంటి మినిస్టర్స్ ఎప్పటివరకు, సో దట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ అప్ టు 31/3/2019 టు ఇన్సెంటివైజ్ ద ఫార్మలైజేషన్ అండ్ ద క్రియేషన్ ఆఫ్ ద న్యూ ఎంప్లాయ్మెంట్. సో అలా ప్రతిసారి అది 31 మార్చ్ 2019 వరకు అదే ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయింది. ప్లస్ 31 మార్చ్ తర్వాత ఏమైంది, కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. సో కోవిడ్ లాక్డౌన్ తర్వాత కూడా గవర్నమెంట్ అనేది స్కీమ్ని ఫాలో అయిందనమాట. ఏంటిది 12% గవర్నమెంటే ఇన్సెంటివైజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ స్కీమ్ కాకుండా ఇప్పుడు ఏం తీసుకొచ్చారంటే, ఈ స్కీమ్ అనేది పాతది మనకి, ఇది కాకుండా ఇప్పుడు ఏం తీసుకొచ్చారంటే సేమ్ అలాంటిది, ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అని చెప్పాం. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అని చెప్పాం. ఓకే, ఈ ప్రోత్సాహన యోజన కాకుండా ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొచ్చాం, ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అని చెప్తున్నాం. ఈ రోజ్గార్ యోజన కింద రెండు అనమాట. ఏమంటున్నారు, ఇది ఎవరి కోసం అంటే బెనిఫిషియరీస్ ఆఫ్ ద న్యూ ఎంప్లాయీస్ అండర్ ద స్కీమ్. కొత్తగా ఎవరి కోసం ఈ స్కీమ్ బెనిఫిట్ చేయబోతుంది అంటే టు ఇన్సెన్సివైజ్ ద క్రియేషన్ ఆఫ్ ద న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ డ్యూరింగ్ ద COVID-19. ఏమని చెప్తున్నాం, COVID-19 ఇక్కడ పదం ఉంది, ఏంటిది, రికవరీ ఫేజ్ అని చెప్తున్నాం. COVID-19 రికవరీ ఫేజ్ కోసం చెప్తున్నాం. మనం ఇప్పుడు రికవరీ చేయాలి కదా ఎకానమీని. సో COVID-19 రికవరీ ఫేజ్ కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ మీన్ బై COVID-19 రికవరీ ఫేజ్? సో ఏంటిది COVID-19 రికవరీ ఫేజ్ కోసం మనం చేస్తామని చూద్దాం. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, ఎనీ న్యూ ఎంప్లాయ్ జాయినింగ్ ద employment
ఇన్ ద వాట్ ఈపీఎఫ్ఓ రిజిస్టర్డ్ కంపెనీ. ఈపీఎఫ్ఓ రిజిస్టర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి? కంపెనీ. ఈపీఎఫ్ఓ రిజిస్టర్ అయిన కంపెనీలో ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు కోవిడ్ లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత రీకవరీ ఫేజ్ అని చెప్తున్నాం. ఇప్పుడు రీకవరీ ఫేజ్లో ఎవరైనా జాయిన్ అయితే కనుక వాళ్ళకి ఎంత లెస్ దాన్ సాలరీ 15,000 ఉంటే అప్పుడు వాళ్ళకి కొత్తగా వచ్చే స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. ఏది? ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన. ఎవరికి? కొత్తగా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతున్నారో ఇందులో ఈపీఎఫ్ఓ రిజిస్టర్ అయిన కంపెనీలో అండ్ లెస్ దాన్ 15,000 సాలరీ ఉంటే సో వాళ్ళకి స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సెకండ్ ఎవరికి అప్లికేబుల్ అవుతుందంట ఈ స్కీమ్? ఏది? ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన. సో ద ఈపీఎఫ్ మెంబర్స్ ఆర్ డ్రాయింగ్ ద వాట్ మంత్లీ వేజ్ లెస్ దాన్ 15,000. ఓకే, అది కామన్ అందరికి. ఈపీఎఫ్ఓ ఉండాలంటే అందరికి లెస్ దాన్ 15,000 సాలరీ ఉండాలి, అది కామన్ రూల్. తర్వాత ఏమంటున్నాడు? మేడ్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ద వాట్ ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ ద వాట్ కోవిడ్-19 పాండమిక్. ఇక్కడ చూడండి, మనకి మార్చ్ 1 నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబర్ 30 వరకు మనకి ఏమైంది? రికవరీ ఫేజ్లో లేదు, అంత ఎకనామీ ఆల్మోస్ట్ లాక్డౌన్ ఉంది ఇక్కడ. సో కాబట్టి మార్చ్ 1 ఆఫ్ ద 2020 నుంచి మనకి ఆల్మోస్ట్ సెప్టెంబర్ 30. సో సెప్టెంబర్ 30 ఆఫ్ ద వాట్ 2020 వరకు ఎవరైతే జాబులు మానేసి ఉన్నారో, జాబ్ మానేసి తర్వాత ఇప్పుడు మనకి సో అక్టోబర్ 1 నుంచి మళ్ళీ జాబ్లో జాయిన్ అయితే, మళ్ళీ రీజాయిన్ అయితే వాళ్ళకు కూడా స్కీమ్ అప్లికేబుల్ అవుతుందంట. అంటే కోవిడ్ లాక్డౌన్ వల్ల జాబు పోయి మళ్ళీ ఇప్పుడు రికవరీ ఫేజ్లో మళ్ళీ జాబ్లో జాయిన్ అయితే అంటే ఎప్పుడు? అక్టోబర్ 1 నుంచి మళ్ళీ జాబ్లో జాయిన్ అయితే ఈ నెలల పాటు, ఇది మార్చ్ కానీ, ఏప్రిల్ కానీ, మే కానీ, జూన్ కానీ, జూలై కానీ, ఆగస్ట్ కానీ, సెప్టెంబర్ మంత్ వరకు దాదాపు 6 నెలల పాటు సో వాళ్ళు ఎలాంటి జాబు చేయలేదు. అంతకుముందు జాబ్ చేశారు కానీ కోవిడ్-19 వల్ల వాళ్ళ జాబ్ పోయింది. జాబు పోయిన 6 నెలలు ఖాళీగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి మళ్ళీ జాబ్లో రీజాయిన్ అవ్వడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇద్దరికి, ఎవరికి? కొత్తగా జాయిన్ అయ్యే ఎంప్లాయీస్కి ఒకటి, ఆల్రెడీ పాత ఎంప్లాయ్ అయి ఉంటే లాస్ట్ 6 నెలల పాటు ఖాళీగా ఉండి మళ్ళీ అక్టోబర్ 1 నుంచి మళ్ళీ అదే కంపెనీలో జాయిన్ అయితే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అందుకోసం ఇక్కడ క్లియర్గా ఉంది ఏమని? ది స్కీమ్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ ద వాట్ రికవరీ ఫేజ్, ఎకానమీని రీకవర్ చేయడానికి కోసం. రీకవరీ ఫేజ్లో కొత్త ఎంప్లాయ్మెంట్ అయితే ఏ కంపెనీస్ క్రియేట్ చేస్తున్నాయో ఆ కంపెనీస్కి బెనిఫిట్ ఇస్తుంది అనమాట. ఆ కంపెనీస్కి బెనిఫిట్ ఇస్తుంది, ప్లస్ ఆ జాయిన్ అయ్యే ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి కూడా బెనిఫిట్ జరుగుతుంది. దేని కింద? ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్. రోజ్గార్ అంటే ఎంప్లాయ్మెంటే కదమ్మా. రోజ్గార్ అంటే ఏంటి? మనకి ఎంప్లాయ్మెంట్. ఇది కండిషన్స్. మరి ఈ కండిషన్స్ కింద ఏం బెనిఫిట్ జరుగుతుందని చూద్దాం. ఈ కండిషన్స్ కింద ఏం బెనిఫిట్ జరుగుతుంది? ఈ 2 కండిషన్స్. ఇప్పుడు ఏమన్నాడు? ఈ కండిషన్స్ కింద సో ఇస్టాబ్లిష్మెంట్ కంపెనీస్ అనమాట. ఇస్టాబ్లిష్మెంట్స్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ కంపెనీస్కి అయితే ఎంప్లాయీస్ అనేవాళ్ళు 1000 మంది వరకు ఉన్నారో ఆ కంపెనీస్కి ఏం చేస్తుందట? సో ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఎంత? 12% అని చెప్పాం. ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ఎంత? 12%. టోటల్ ఎంత? 24%. ఈ 24% అనేది ఎవరు ఇస్తారంట? గవర్నమెంటే ఇవ్వబోతుంది. ఈ 24% అనేది ఈపీఎఫ్ అకౌంట్లో ఎవరు ఇస్తారు? గవర్నమెంటే మనకి ఏం చేయబోతుంది? జమ చేయబోతుంది. ఓకేనా? సో ఎవరికి 1000 మెంబర్స్ కన్నా తక్కువగా ఉన్న వాళ్ళందరికీ కూడా 24% కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఒకవేళ 1000 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు 1000 మెంబర్స్ కన్నా ఎక్కువగా ఉంటే ఓన్లీ 12% మాత్రమే కాంట్రిబ్యూషన్ చేస్తుంది. ఎవరి సైడ్ నుంచి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి. అర్థమవుతుందా? సో 15,000 శాలరీ ఉండాలి, కొత్త ఎంప్లాయీ ఉండాలి, ఒక కండిషన్. రెండవది ఏంటిది? 15,000 కన్నా లెస్ శాలరీ అయి ఉండాలి, మార్చి నుండి సెప్టెంబర్ వరకు జాబు పోయి మళ్ళీ అక్టోబర్లో కొత్తగా జాబ్లో జాయిన్ అయిన పర్సన్కి ఇద్దరికి అప్లికేబుల్ ఈ స్కీమ్. అయితే అది ఏ కంపెనీస్కి అప్లికేబుల్? మరి ఏ కంపెనీస్కి అప్లికేబుల్ ఇది? ఏ కంపెనీలో అయితే అప్ టు 1000 మెంబర్స్ వరకు ఎంప్లాయీస్ ఉంటారో ఆ కంపెనీస్కి 12+12% గవర్నమెంటే కాంట్రిబ్యూట్ చేస్తుంది వాళ్ళ ఈపీఎఫ్ అకౌంట్లోకి. ఒకవేళ 1000 కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటే జస్ట్ 12% మాత్రమే కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ వాట్? ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన. సబ్సిడీ ఫ్రమ్ ద వాట్? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అది ఇద్దరికి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద వాట్? కంపెనీస్. అదేంటిది? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద పర్సన్స్. 2 కంబైన్డ్గా చదవాలి. ఓకే, సో అర్థమైంది అనుకోండి. ఇది ఆత్మనిర్భర్ భారత్. సో దట్ ఈస్ ఈ స్కీమ్ అనేది సో మనకి ఎప్పటివరకు అమల్లో ఉంటుందంటే సో ఇది 30th జూన్ 2020 వరకు అమల్లో ఉంటుంది. ఈ స్కీమ్ అనేది ఎప్పటివరకు? 30th జూన్ 2021 వరకు సో అమల్లో ఉంటుంది ఈ స్కీమ్. ఇవి ఏవైతే కంట్రిబ్యూషన్స్ ఉన్నాయో సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంట్రిబ్యూషన్ చేస్తూనే ఉంటుంది వాళ్ళ అకౌంట్లోకి. సో జూన్ 30, 2021 ఎప్పటి నుంచి? ఆల్మోస్ట్ ఇప్పుడు జాయిన్ అయిన నుంచి. ఎప్పటి నుంచి? అక్టోబర్ మంత్లో జాయిన్ అయ్యారు కదా. సో అనుకుందాం అక్టోబర్ మంత్ ఆఫ్ ద వాట్ 2020 నుంచి మొదలు పెడితే సో జూన్ 30th ఆఫ్ ద వాట్ 2021 వరకు ఇలా గవర్నమెంట్ అనేది వాళ్ళ అకౌంట్లోకి కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి కదా, దానికోసం దట్ ఇస్ వాట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్. వాళ్ళ ఈపీఎఫ్ అకౌంట్లో గవర్నమెంటే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే మనకు శాలరీ మిగిలినట్టే కదా.
మన అకౌంట్లోకి మన సాలరీస్ నుంచి పోవు, అది అంత అమౌంట్ ఎవరు ఇస్తారు? గవర్నమెంటే ఇస్తుంది. కంపెనీకి కూడా 12% మిగిలినట్టే కదా, ఎందుకంటే కంపెనీ 12% మిగిలితే కంపెనీకి ఏమైతే కంపెనీ అనేది వాటి ద్వారా ఇంకా కంపెనీ ఎక్స్పాండ్ చేసి కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి మనకి. ఓకే, నెక్స్ట్ 3 lakh crores ఆఫ్ ద ఎక్సర్సైజింగ్ ద వాట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. ఇది కూడా మనకి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో మనకి ఎప్పుడు మే 2020లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏది 3 lakh crores ఆఫ్ ద ప్యాకేజ్, ఏది 3 lakh crores ఆఫ్ ద ప్యాకేజ్ అనేది మనకి అనౌన్స్మెంట్ చేశారు. వీటికి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి, లైక్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ, బిజినెస్ యూనిట్స్ కానీ, ఇండివిజువల్ కానీ, సో లేదంటే ముద్రా లోన్స్ కానీ కింద దాదాపు 3 లక్షల కోట్ల లోన్స్ ఇవ్వాలని మనకి మే 2020లోనే అనౌన్స్మెంట్ చేశారు. 3 lakh crores ఆఫ్ ద వాట్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ పేరేంటిది? ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్, రైట్? ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది మనకి మే 2020లో ఆత్మనిర్భర్ భారత్ 1లోనే అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎంత? 3 lakh crores. ఆ 3 lakh crores ఆఫ్ ద ప్యాకేజ్ ఇంకా 3 lakh crores లోన్స్ ఎవరు తీసుకోలేదు. అందుకోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు దాని యొక్క డెడ్ లైన్ అనేది ఎక్స్టెండ్ చేసింది. ఇంకా ఈ స్కీమ్ అనేది 3 lakh crores లోపల ఫండ్ అనేది అలోకేట్ చేశారు కదా, ఈ 3 lakh crores ఆఫ్ ద ఫండ్ అనేది ఇంకా మిగిలి ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే దీని యొక్క డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ వాడుకోవడానికి డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎప్పటికి? టిల్ ద వాట్ మార్చ్ 31st ఆఫ్ ద వాట్ 2021 వరకు మనకి సో డేట్ని ఎక్స్టెండ్ చేశారు. ఎంత లోన్ ఇస్తారు? అడిషనల్ క్రెడిట్ అప్ టు ద వాట్ 20% ఆన్ ద అవుట్ స్టాండింగ్ లోన్ ఆఫ్ ద వాట్ అంటే ఫిబ్రవరి 29th ఆఫ్ ద వాట్ 2020 రోజు నీ యొక్క లోన్ అనేది, నువ్వు తీసుకున్న లోన్ ఉందనుకోండి, నీ యొక్క తీసుకున్న లోన్ అనేది 10 crores ఉంది. నీ యొక్క తీసుకున్న లోను 10 crores ఉంది. ఈ 10 crores అనేది నువ్వు కట్టలేకపోయినావు, ఎందువల్ల? లాక్డౌన్ వల్ల. ఈ 10 crores మీద అడిషనల్గా నీకు ఎంత ఇస్తారు ఇప్పుడు? జస్ట్ 20%. అంటే ఎంత? నీకు దాదాపు 20 లక్షల వరకు మనకి లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, సో 10 crores పైన ఎంత నీకు? సో 10 crores పైన జస్ట్ ఎంత? 20%. 10 crores పైన మనకి ఏంటిది? 20% ఆఫ్ ద లోన్స్ ఇవ్వడం అనే దానికి అవకాశం ఉంది. అంటే అదే చెప్తున్నాడు ఇక్కడ. సో ఎంత అడిషనల్ క్రెడిట్ ఎంత ఇస్తారు? అడిషనల్ క్రెడిట్ అప్ టు ద వాట్ 20% ఆఫ్ ద వాట్ అవుట్ స్టాండింగ్ లోన్స్ ఆన్ ద వాట్ సో ఫిబ్రవరి 29th ఆఫ్ ద వాట్ 2020. ఫిబ్రవరి 29th రోజు నువ్వు ఎంత లోన్ ఉందో, నీ లోన్ అమౌంట్ ఎంత పెండింగ్లో ఉందో, ఆ లోన్ అమౌంట్ మీద ఆ లోన్ అమౌంట్ ఇంటూ ఎంత? 20%. ఎక్స్ట్రాగా 20% లోన్ ఇస్తారు. సార్ ఆల్రెడీ లోన్ ఉన్నాడు కదా, మళ్ళీ ఎందుకు లోన్ ఇవ్వడం అంటే మరి లాక్డౌన్ పడింది కాబట్టి వాడికి లోన్ ఇస్తే కానీ వాడు కంపెనీని రన్ చేయలేడు. కాబట్టి ఎక్స్ట్రాగా లోన్ తీసుకొని ఆ కంపెనీని రన్ చేసుకుంటాడు. అలా ఎక్స్ట్రాగా లోన్స్ ఇవ్వడానికి కోసం ఎంత ఇచ్చారు? 3 lakh crores ఆఫ్ ద ప్యాకేజ్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అడిషనల్ క్రెడిట్ ఆఫ్ ద వాట్ 20% ఇవ్వడానికి కోసం. సో దాన్ని ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎప్పటివరకు? మార్చ్ 31st ఆఫ్ ద వాట్ 2020 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారంట చూడండి. సో మనకి నవంబర్ 12th నాటికి దాదాపు 2.5 lakh crores ఆఫ్ ద శాంక్షన్ ఆఫ్ ద వాట్ 65 lakh crores ఆఫ్ ద వాట్ బారోవర్స్. ఆల్రెడీ 2 లక్షల కోట్లు అనేది ఆల్రెడీ ఇప్పటివరకు ఇచ్చేసారు. ఇంకెంత మిగిలి ఉంది? ఇంకొక 1,00,000 కోట్లు ఇవ్వాలి. టార్గెట్ పెట్టుకున్నారు కదా మే మంత్లో. సో ఆల్రెడీ 2 లక్షల కోట్లు ఇచ్చారు. ఇంకొక 1,00,000 కోట్లు అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ 1,00,000 కోట్లని ఇంకా లోన్స్ తీసుకోవడానికి మార్చ్ 31st ఆఫ్ ద వాట్ 2021 నాటికి ఈ స్కీమ్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఎంత లోన్ ఇస్తారు? జస్ట్ 20% ఆన్ యువర్ క్రెడిట్. ఓకే, నెక్స్ట్ 1.46 lakh crores of the what boost for the what Atmanirbhar Bharat manufacturing production linked incentive schemes for the what 10 champion sector. ఏ సెక్టార్స్ అయితే ఎక్కువ మొత్తంలో ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయగలుగుతాయో, ఏ సెక్టార్స్ అయితే ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతాయో, ఏ సెక్టార్స్కి అయితే గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్సెస్ వస్తాయో, జనరల్గా అలాంటి సెక్టార్స్ని మనం ఛాంపియన్ సెక్టార్స్ అంటాం. లేదంటే ఆ సెక్టార్స్కి ఎక్కువ మొత్తంలో మనకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది మే మంత్లోనే మనకు చూస్తే సో ప్రొడక్షన్ లింక్డ్ పిఎల్ఐ స్కీమ్ అంటే పిఎల్ఐ. సో పిఎల్ఐ అంటే ఇది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటాం. పిఎల్ఐ స్టాండ్స్ ఫర్ ద వాట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. అంటే ప్రొడక్షన్ ఎంత జరుగుతూ ఉంటే అంత ఇన్సెంటివ్స్ వస్తాయి తప్ప నీకు ఇచ్చేసిన నువ్వు ప్రొడక్షన్ చేయకపోయినా నీకు అట్లా గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వదు. నువ్వు చేసిన ప్రొడక్షన్ని బట్టి నీకు దానికి గవర్నమెంట్ అనేది ఏమిస్తుంటుంది? ఇన్సెంటివ్స్, నీకు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంటుంది. సో అయితే ఈ ప్రొడక్షన్ లింక్డ్ స్కీమ్ అనేది మనకి 51,000 కోట్లతోటి ఆల్రెడీ స్కీమ్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కానీ, రైట్. సో ఆల్రెడీ మనకి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫార్మాస్యూటికల్ సెక్టార్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద వాట్ మెడికల్ డివైజెస్ కానీ, ఈ 3 సెక్టార్స్కి ఆల్రెడీ ముందే ఇచ్చేశారు. ఇది పాత స్కీమ్ అనమాట. ఇది మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్కి 3కి సంబంధం లేదు. ఇది ఆల్రెడీ ఓల్డ్ స్కీమ్ అనమాట. ఇది మనకి మే అండ్ ద వాట్ జూన్ మంత్లోనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్స్ అనేవి ఈ ఓల్డ్ ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎన్ని సెక్టార్స్కి? మళ్ళీ 10 సెక్టార్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది కొత్తగా. సో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 3 కింద
10 సెక్టార్స్ని సెలెక్ట్ చేసి ఆ 10 సెక్టార్స్కి ఏం చేశారంటే ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, 10 సెక్టార్స్ని ఏమన్నాను, ఇది అడుగుతాను మనకి ఎన్ని సెక్టార్స్ నుంచి 10 మోర్ ఛాంపియన్ సెక్టార్స్ వర్ రైట్. సో కవర్డ్ అండర్ ద వాట్, సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ టు బూస్ట్ ద వాట్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ద వాట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇంకొక 10 సెక్టార్స్ని వేస్తారు. ఇప్పుడు ఇది ఎగ్జామ్లో రాకపోవచ్చు, ఎందుకంటే ఇది ఓల్డ్ అని చూపిస్తున్నాం. మేము ఆల్రెడీ ఈ సెక్టార్లకు ఇచ్చామని చెప్తున్నాడు, అది ఓల్డ్ స్కీమ్ అది. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ 10 సెక్టార్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 10 సెక్టార్స్ ఏంటిదంటే ఇవి. సో ఈ 10 సెక్టార్స్కి దాదాపు మనకి 1.46 lakh crores అనేది ప్యాకేజ్ అనౌన్స్మెంట్ చేశారు. ఎగ్జామినేషన్లో ఇది కంపల్సరీగా సో క్వశ్చన్ రావడానికి ఎక్కువ మొత్తంలో ఛాన్సెస్ ఉన్నాయి. సో వాట్ ఈస్ అవర్ ప్రొడక్షన్ లింక్డ్ ప్యాకేజ్ మొత్తం ఎంత, 1.46 lakh crores ఇది అవర్ టోటల్ ప్రొడక్షన్ లింక్డ్ ప్యాకేజ్. సో ఇక్కడ సో అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ బ్యాటరీకి వచ్చేసి ఈ అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీకి సంబంధించి బ్యాటరీల ప్రొడక్షన్కి సంబంధించి 18,000 crores, ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ప్రొడక్ట్ 5,000 crores, ఆటోమొబైల్ అండ్ ప్లస్ ఆటో కాంపోనెంట్స్కి 57,000 crores అనేది ఇక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దిస్ వాజ్ ద వాట్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద వాట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్లో చూస్తే మనకి 57,000 crores అనేది జస్ట్ ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్కి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్కి 15,000 crores, అండ్ ద టెలికామ్ అండ్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ కోసం 12,000, టెక్స్టైల్ ప్రొడక్ట్స్ కోసం 10,000 crores, అండ్ ద ఫుడ్ ప్రొడక్ట్స్ కోసం అగైన్ ద 10,000, హై ఎఫిషియన్సీ సోలార్ 4,000, అండ్ ద వాట్ వైట్ గుడ్స్ that LED bulbs like that 6,000 crores, and again the special steel industry వచ్చేసి మనకి 6,000 crores, totally 1,45,000 and the what, so 980 crores which is equal to the what 1.46 lakh crores. 1.46 lakh crores of the what package was announced. That is a very important question. And again who are preparing for the what bank exams వాళ్ళకైతే సో ఫార్మాస్యూటికల్ సెక్టార్కి ఎంత అనౌన్స్మెంట్ చేశారు ఇలా కూడా అడగవచ్చు ఇండివిజువల్గా. ఫార్మాస్యూటికల్ సెక్టార్కి ఎంత 15,000 crores, నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ కోసం ఎంత 12,000 crores, అండ్ టెక్స్టైల్ సెక్టార్స్ కోసం ఎంత 10,000, ఫుడ్ ప్రొడక్ట్స్ కోసం 10,000. ఇక్కడ కూడా 10,000 crores అనేది ఉన్నాయి టెక్స్టైల్కి అండ్ వాట్ ఫుడ్ ప్రొడక్షన్ సెక్టార్కి. ఫార్మాస్యూటికల్ సెక్టార్కి 15,000, హైయెస్ట్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్కి ఉంది ఎంత 57,000 crores అనేది ఉన్నాయి. బ్యాటరీ ప్రొడక్షన్ కోసం 18,000 crores అనేది ఇలా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎందులో ఆత్మనిర్భర్ ప్యాకేజ్ 3లో. సో 10 ఛాంపియన్ సెక్టార్స్కి ఎంత 1.46 lakh crores అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేస్తే అంత బెనిఫిట్ వస్తుంది ఎవరి నుంచి, గవర్నమెంట్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి 18,000 crores ఆఫ్ ద అడిషనల్ అవుట్లే ఫర్ ద వాట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను గుర్తుపెట్టుకోవద్దు. ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏముంది, అర్బన్ ఏరియాలో హౌజెస్ని కన్స్ట్రక్షన్ చేయడానికి కోసం మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సో ఎక్స్ట్రా ఎంత 18,000 crores అనేది ఎక్స్ట్రా అమౌంట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓకే, సో ఆల్రెడీ బడ్జెట్లో మనకి అనౌన్స్మెంట్ చేశారు. బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేసిన దానికి అడిషనల్గా బడ్జెట్లో ఆల్రెడీ మనకి 8,000 crores అనేది ఆల్రెడీ బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానికి అడిషనల్గా ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా 18,000 crores అనేది మనకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ 18,000 crores అనేది ఎక్స్ట్రాగా అనౌన్స్మెంట్ చేయడం ద్వారా ఏం యూజ్ చేశాడు అంటే ఒక 12 లక్షల హౌజెస్ని కట్టడం. సో ఇక్కడ చూడండి 12 lakhs of the houses to be grounded and the what 18 lakhs to be what completed. So right, expected additional job creation of the what 78 lakhs of the job creation in the what steel sector and 25 lakhs of the what job creation in the what. So that is the what demand for the what total 78 lakhs of the what jobs will be created, and the 25 lakh million tons of the what metric tons 25 lakh metric tons of the what steel will be demanded, and 31 lakhs that metric tons of the what cement ki demand పెరుగుతుందంట. 78 lakhs of the what jobs create అవుతాయి దీనివల్ల అని చెప్తుంది. ఎందుకంటే హౌసింగ్ సెక్టార్ గ్రో అవుతుంది అనుకో, దాంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు కదా అలా. సో ఈ 18,000 crores అనేది ఎక్స్ట్రాగా అనౌన్స్మెంట్ చేయడం ద్వారా మనకి 78 లక్షల జాబ్స్ జనరేట్ అవుతాయని నిర్మలా సీతారామన్ సో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాదాపు ఎంత 78 లక్షల ఎక్స్ట్రా ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నాం దేని ద్వారా, ఓన్లీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ద్వారా. ఎందుకంటే 18,000 crores అని నువ్వు పంపింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమైతుంది, ఎక్కువ మొత్తంలో హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు సిమెంట్కి డిమాండ్ పెరిగి, స్టీల్కి డిమాండ్ పెరిగి, కన్స్ట్రక్షన్ వర్కర్స్కి డిమాండ్ పెరిగి ఆ అన్ని సెక్టార్లో దాదాపు 78 లక్షల ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పేసి ఒక అంచనా. సో అంచనా ప్రకారం మనకి ఆల్రెడీ 8,000 crores అనేది ఓల్డ్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అవి కాకుండా ఎక్స్ట్రాగా 18,000. ఇంతకుముందు ఇది పాత స్టోరీ, ఇది మనకు అవసరం లేదు, ఇప్పుడు పాత స్టోరీ. సో ఇప్పుడు కొత్త స్టోరీ ఏంటిదంటే ఈ లాస్ట్ 3 points మాత్రమే కొత్త స్టోరీ మనకి. ఓకే, 18,000 crores అనేది ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి అనౌన్స్మెంట్ చేశారు. దట్ ఈస్ అర్బన్. వాట్ ఈస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన? ఆవాస్ అంటే ఇల్లు కదా. సో కాబట్టి హౌస్ కన్స్ట్రక్షన్ ఇన్ ద వే అర్బన్ ఏరియాస్. సో ఎక్స్ట్రాగా ఎంత 18,000 crores అనేది ఆత్మనిర్భర్ భారత్ 3 ప్యాకేజ్ కింద అనౌన్స్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్,
సపోర్ట్ ఫర్ ద వాట్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలాక్సేషన్ ఆఫ్ ద వాట్ ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అండ్ పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ గవర్నమెంట్ టెండర్స్ అని చెప్తున్నాం. ఓకే, పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ సెక్యూరిటీ డిపాజిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే ఒక ఇల్లు కడుతున్నాం అనుకో, ఒక అపార్ట్మెంట్ కడుతున్నాడు అనుకోండి. ఒక అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఆ అపార్ట్మెంట్ యొక్క వాల్యూ అనేది మనకు అనుకుందాం ఒక 1 crore రూపీస్ అనే వాల్యూ ఉంది అనుకుందాం. అపార్ట్మెంట్ వాల్యూ ఎంత ఉందాం? 1 crore రూపీస్ వాల్యూ ఉంది. మరి ఆ 1 crore రూపీస్ వాల్యూ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మరి అపార్ట్మెంట్ వాడు ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వాడు ఎగరగొట్టేసి వాడు జంప్ అయిపోవచ్చు కదా, వేరే ప్రాంతానికి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా, ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఏం చేయాలంటే ఎవరైతే ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడో వాడు ఎంతో కొంత అమౌంట్ అనేది సెక్యూరిటీ డిపాజిట్ కింద డిపాజిట్ చేయాలి. అయితే ఆ సెక్యూరిటీ డిపాజిట్ కింద అంటే గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది జనరల్గా అయితే ఎంత డిపాజిట్ చేయాలని అంటే సో ఇంతకుముందు అయితే 5 to 10% చేయాలి. ఓకేనా? ద పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ ఆన్ ద వాట్ కాంట్రాక్ట్స్ టు బి రెడ్యూస్డ్ టు ద వాట్ 3% ఇన్స్టెడ్ ఆఫ్ ద వాట్ 5 to 10%. ఇంతకుముందు అయితే 1 crore ఇంటూ 5% కానీ లేదంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ డిపెండ్స్ అపాన్ ద ఏరియా. సో లేదంటే 10% కానీ డిపాజిట్ చేయాలి, సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయాలి. ఎందుకంటే గ్యారంటీ ఉండాలి కదా, మరి కాంట్రాక్టర్ ఎవరో మనకేం తెలుసు, అటు కాంట్రాక్టర్. అందుకోసమే అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూలో ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ ద మనీ అనేది గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ చేయాలి, సెక్యూరిటీ డిపాజిట్ అనమాట. అది ఇంతకుముందు 5 to 10% మధ్యలో ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని 3%కి తగ్గించడం జరిగింది. సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే ఉంటుందో దాన్ని 3%కి తగ్గించడం జరిగింది. సో ఈ స్కీమ్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది? ద రిలాక్సేషన్స్ విల్ బి గివెన్ టిల్ ద వాట్? సో December 31st ఆఫ్ ద వాట్ 2021 నాటికి, December 31st 2021 నాటికి సో 3% అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. December 31st ఆఫ్ ద వాట్ 2021 నాటికి సో 3% అనేది డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ఇంతకుముందు ఎంత ఉండే 5 to 10% అనేది డిపాజిట్ చేయాల్సి వచ్చేది. దాన్ని ఏమనేవాళ్ళు? సో ద రిలాక్సేషన్ ఆఫ్ ద వాట్ ఇది అనేవాళ్ళు. ఏమని పిలిచేవారు? ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఎంతవరకు తగ్గించాం మనం? 3%కి తగ్గించడం జరిగింది. ఓకేనా? ఏదైనా అపార్ట్మెంట్ కట్టినప్పుడు అది కాంట్రాక్టర్ అనేవాడికి గ్యారంటీ ఉండాలంటే కాంట్రాక్టర్ ఎంతో కొంత మనీ అనేది డిపాజిట్ చేయాలి గవర్నమెంట్ అకౌంట్లో. ఆ అకౌంట్లో డిపాజిట్ చేసే అపార్ట్మెంట్ యొక్క వాల్యూలో ఇంతకుముందు 5 to 10% డిపాజిట్ చేయించేవాళ్ళు, కానీ దాన్ని ఇప్పుడు 3% తగ్గించడం జరిగింది. ఎందుకు అంటే వానికి ఎక్కువ డబ్బులు మిగులుతాయి. ఎక్కువ డబ్బులు మిగిలినప్పుడు దాంతో మళ్ళీ కన్స్ట్రక్షన్ యొక్క అపార్ట్మెంట్స్ ఏం చేయొచ్చు, ఇమీడియట్గా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని. ఎందుకంటే అంత ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేవు కాబట్టి గవర్నమెంట్ అనేది ఈ రిలాక్సేషన్ తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డిమాండ్ ఫర్ ద బూస్టర్ ద వాట్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఫర్ ద వాట్ డెవలపర్స్ అండ్ ద వాట్ హోమ్ బయర్స్ అని చెప్తున్నాం. సో హోమ్ బయర్స్ కానీ వీళ్ళకి ఏం చెప్తున్నాం అంటే రిలాక్సేషన్ ఇస్తామని చెప్తుంది. ఓకే, ఎంత రిలాక్సేషన్ ఇస్తుందట అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఏమన్నారు ఇక్కడ చూడండి, ఐటీ యాక్ట్ సెక్షన్ 43C ఆఫ్ ద ఐటీ యాక్ట్ డిఫరెన్షియల్ రేట్ బిట్వీన్ ద వాట్ సర్కిల్ రేట్, డిఫరెన్షియల్ రేట్ బిట్వీన్ వాట్ సర్కిల్ రేట్ అండ్ ద వాట్ అగ్రిమెంట్ వాల్యూ ఎట్ ద రేట్ ఆఫ్ ద వాట్ 10%, ఎట్ ద రేట్ ఆఫ్ ద వాట్ 10% అని చెప్తున్నాం. సో అయితే ఇప్పుడు ఏంటి దీని యొక్క మీనింగ్ ఏంటిది అనేది మనం చూద్దాం. రైట్, సర్కిల్ వాల్యూ అని చెప్తున్నాడు, సర్కిల్ రేట్. సో ఇప్పుడు సర్కిల్ రేట్ అని చెప్తున్నాం. సర్కిల్ రేట్ అంటే ఇప్పుడు మియాపూర్ సర్కిల్ ఉందనుకోండి, మియాపూర్ సర్కిల్లో అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్కి కానీ ల్యాండ్కి కానీ వేరే ఒక వాల్యూ అనేది ఉంటుంది. మియాపూర్ సర్కిల్ కానీ మియాపూర్ జోన్ అనుకుందాం. అదే కేపీహెచ్బికి వెళ్ళాం అనుకోండి, కేపీహెచ్బి సర్కిల్ అంటే ఒక ఏరియా అనమాట సర్కిల్. అక్కడ ఉండేటువంటి అపార్ట్మెంట్స్ వాల్యూ కానీ అక్కడ ఉండేటువంటి ల్యాండ్స్ రేట్లు కానీ వేరువేరుగా ఉంటాయి. మనకి ప్రతి ప్రాంతానికి ఏముంటుంది, అదొక సర్కిల్ రేట్ అంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఎవరేజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేపీహెచ్బి కానీ మియాపూర్లో కానీ సింపుల్ అనుకుందాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అపార్ట్మెంటో లేదంటే ఏదో ఒకటి 1.5 crore రూపీస్ అనే వాల్యూ తోటి అమ్ముతున్నారు అనుకుందాం. ఎంత సర్కిల్ రేట్? ఎంత 1.5 crores అనేది సర్కిల్ రేట్. 1.5 crores అనేది ఏంటిది? సర్కిల్ రేట్. సో ఇప్పుడు 1.5 crores అనేది నీకు సర్కిల్ రేట్ కాబట్టి ఈ సర్కిల్ రేట్ పైన ఇది మామూలుగా అయితే ఆ ఏరియాలో పలుకుతున్నటువంటి రేట్ అది 1.5. కానీ నువ్వు కొంటావు కదా, నువ్వు ఎంత కొంటావు? సో నువ్వు 1 crores కొంటావు. నువ్వు ఏదో ఒక నెగోషియేషన్ చేసి 1 crores అనేది నువ్వు కొనుక్కుంటున్నావు. కానీ ఆ ప్రాంతాల్లో ఎంత పలుకుతుంది మామూలుగా? సర్కిల్ రేట్ ఎంత ఉంది? 1.5 crores ఉంది. అయితే ఇప్పుడు నువ్వు ట్యాక్స్ కట్టాలి. మరి కొన్నప్పుడు నువ్వు ట్యాక్స్ కట్టాలి లేదా గవర్నమెంట్కి? మామూలుగా గవర్నమెంట్కి అయితే ఎంత మనకి 1.5 crores మీదే ట్యాక్స్ కట్టాలి. మనకి ఎంత? 1.5 crores మీదే మనం ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి జనరల్గా అయితే. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని తగ్గించడం జరిగిందనమాట. డిసైడెడ్ టు ఇంక్రీజ్ ద వాట్ డిఫరెన్షియల్ ఫ్రమ్ ద వాట్ 10% టు ద వాట్ 20% అండర్ ద వాట్ సెక్షన్ ద అనౌన్స్మెంట్ అప్ టు ద వాట్ June 30 of the 2021 ఓన్లీ ఫర్ ద వాట్ ప్రైమరీ సేల్ ఆఫ్ ద రెసిడెన్షియల్ యూనిట్స్ వాల్యూ ఆఫ్ ద వాట్ 2 crores. 2 crores వాల్యూ ఉన్న వాటికి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. దాన్ని 20%కి పెంచడం జరిగింది. ఏంటిది 20%కి పెంచడం జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్కిల్ రేట్ ఎంత ఉంది? 1.5 crores కదా. ఈ సర్కిల్ రేట్లో 1.5 crores ఇంటూ
10% ఒరిజినల్గా 10% అనేది 1.5 crores 10%. అంటే ఏంటిది నీకు 1,35,000 1,35 lakhs పైన నువ్వేం కట్టాలి, ట్యాక్స్ అనేది కట్టాలి ఇప్పుడు. ఓకే, 1,35,000 ఎందుకంటే 10% తగ్గించాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏమవుతుంది, సర్కిల్ రేట్ని పెంచడం జరిగింది. ఎంతకి 20%కి తగ్గించడం జరిగింది. 10 అంటే పెంచడం అంటే మన భాషలు తగ్గించడం అనమాట. సో దట్ ఇప్పుడు దాదాపు అంటే ఇంత 3 lakhs అంటే నీకు దాదాపు 1.5 lakhs. సో ఇప్పుడు ఏం మిగిలింది నీకు ఇక్కడ 1.2 lakhs మాత్రమే. 1 crore 20 lakhs ఉన్నాయి కదా, ఈ 1 crore 20 lakhs పైన నువ్వు ట్యాక్స్ కట్టాలి. ఇంతకుముందు 1,35,000 crores 1,35 lakhs పైన ట్యాక్స్ కడితే ఇప్పుడు 1 crore 20 lakhs పైన నువ్వు ట్యాక్స్ కట్టాలి. ఎందుకు అంటే చూడండి, సో డిసైడెడ్ టు ఇంక్రీజ్ ద వాట్ డిఫరెన్షియల్ రేట్ ఫ్రమ్ ద వాట్, సో 20% టు ద వాట్ 10% ద వాట్ 20%కి పెంచారు. అంటే నెక్స్ట్ దేని యొక్క డిఫరెన్షియల్ రేటు, సర్కిల్ రేటుకి అగ్రిమెంట్ వాల్యూకి. సర్కిల్ రేట్ ఎంత ఉంది 1.5 crore, కానీ నువ్వు కొన్న అగ్రిమెంట్లో ఎంత ఉంది 1 crore ఉంది. అవునా, మరి ట్యాక్స్ దేని మీద కట్టాలి, సర్కిల్ రేట్ మీదనే ఉంటుంది ట్యాక్స్. ఎందుకంటే ఆల్రెడీ అది గవర్నమెంట్కి కూడా తెలుసు, ఎవరైనా తక్కువకి అమ్ముతారు సర్కిల్ రేట్కైనా. సో సర్కిల్ రేట్లో ఎంత 10% డిఫరెన్షియేషన్ ఉండేది ఇంతకుముందు. అంటే సర్కిల్ రేట్ కన్నా 10% తక్కువ, అంటే ఎంత 1.35 crores మీద నువ్వు ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు సర్కిల్ రేట్లో ఎంత కట్టమంటుంది, తగ్గించారు. ఎంతకి 20%, అంటే ఎంత 1.2 lakh crores పైనే నువ్వు 1.20 lakhs పైనే ఇక్కడ 1.35 lakh crores పైన ట్యాక్స్ కడితే ఇక్కడ 1.20 lakhs crore పైన నువ్వు ట్యాక్స్ కట్టాలి. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సర్కిల్ రేట్ పైన డిసైడ్ అవుతుంది. సరే, అంటే మనకి ఇప్పుడు బెనిఫిట్ అన్నమాట. ఎవరికి బెనిఫిట్, మనకే బెనిఫిట్. ఎందుకంటే డిఫరెన్షియల్ రేట్ అనేది 10% నుంచి 20%కి పెంచారంటే మనం కట్టే ట్యాక్స్ తగ్గుతున్నట్టు లెక్క. ఎలా తగ్గుతున్నట్టు, ఇంతకుముందు 1.35 lakh crores పైన మనం ట్యాక్స్ కడితే ఇప్పుడు 1.20 lakhs crores పైన మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి అది హోమ్ బయర్స్. కానీ ఇది ఎవరికి, సో రెసిడెన్షియల్ ప్రాపర్టీ అప్ టు 2 crores ఉన్న వాళ్ళకి 2 crores కన్నా ఎక్కువ వాల్యూ ఉంటే అప్లికబుల్ కాదు. ఇది 2 crores కన్నా తక్కువగా ఉండి June 28th of 2021 నాటికి మాత్రమే ఇది అప్లికేబుల్. ఓకే, నెక్స్ట్ రైట్. సో 6,000 crores విల్ బి ఇంజెక్టెడ్ ఇన్ టు ద వాట్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏంటిదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది స్టార్ట్ చేసింది. దీంట్లో దాదాపు 1.1 lakh crores 100 lakh crores ఆల్మోస్ట్ ఇక చూడొచ్చు. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 2025 నాటికి దాదాపు మనకి 1,10,000 crores ఆఫ్ ద మనీని ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. దేంట్లోకి, సో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో ఇది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది మనకి 2016లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లోపల దాదాపు సో మనకి 1,10,000 crores అనేది మనకి అమౌంట్ ఆఫ్ ద మనీ అనేది సో పెట్టాలనుకుంటున్నారు దాంట్లో. అయితే అదంతా కూడా ఎప్పటివరకు 2025 నాటికి, ఇప్పుడు కాదు 2025 నాటికి 1,10,000 crores ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద మనీ దాంట్లో డిపాజిట్ అయ్యి దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయాలి. దానికోసం ఏముంది, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది ఉంది. ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఇప్పుడు గవర్నమెంట్ ఎంత 6,000 కోట్లు డిపాజిట్ చేయబోతుంది. సో గవర్నమెంట్ అనేది 6,000 కోట్లు డిపాజిట్ చేయడం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడం వల్ల సో దాని ద్వారా ఏమైతే ఇంకా మిగతా వేరే కంపెనీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మిగతా వాళ్ళు ఈజీగా ఇన్వెస్ట్మెంట్ పెడతారు కదా, సో వేరే వాళ్ళు ఈజీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంది. దానికోసము సో ఈ 1.10 lakh crores ఆఫ్ ద వాట్ ప్లాట్ఫామ్లో గవర్నమెంట్ ఎంత, సో ఇది 1.10 ఇప్పుడు లేవమ్మా, రాబోయే 5 సంవత్సరాలకి ఇంత జమ చేయాలి. దీంట్లో ఎంత 1.10 lakh. దాంట్లో గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఎంత 6,000 crores అనేది కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఫర్ ద development of the what infrastructure. నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ద వాట్ అగ్రికల్చర్ 65,000 crores ఫర్ ద వాట్ ఫెర్టిలైజర్స్. ఇండియాలో మనకు ఒక యూరియాకి తప్ప దేనికి సబ్సిడీ లేదు, ఓన్లీ ఫెర్టిలైజర్స్కి యూరియాకి మాత్రమే సబ్సిడీ ఉంది. దానికి ఎక్స్ట్రాగా ఇప్పుడు మళ్ళీ 65,000 crores అనేది మనమి గవర్నమెంట్ని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే సో 2019-20 సంవత్సరంలో సో 571 lakh metric tons 571 lakh metric tons ఆఫ్ ద వాట్ యూసేజ్ అనేది పెరిగిందంట. ఎందుకు యూసేజ్ పెరిగింది అంటే సో ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ అనేది 17.8% ఆఫ్ ద సో ఫెర్టిలైజర్ కన్జంప్షన్ ఇండియాలో పెరిగింది దీంతో కంపేర్ చేస్తే. ఎందుకట అంటే మరి సో అగ్రికల్చర్ పంటలు పండించే ఏరియా యొక్క విస్తీర్ణం పెరిగిందని చెప్తున్నారు. అంటే ద అగ్రికల్చర్ సోన్ ఏరియా ఇస్ వాట్ ఇంక్రీజ్డ్, అందువల్ల సో ఫెర్టిలైజర్ కన్జంప్షన్ జరిగింది అని చెప్తున్నాడు. సో కాబట్టి మళ్ళీ 2021 అంటే ఇప్పుడు నడుస్తున్న సంవత్సరానికి దాదాపు 673 lakhs ఆఫ్ ద వాట్ మనం ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ చేసే ఛాన్స్ ఉందంట ఇండియాలో. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎంత 571 మెట్రిక్ టన్స్ అనేది కన్జంప్షన్ చేస్తే 2020-21 నాటికి 673 lakhs ఆఫ్ ద వాట్ మెట్రిక్ టన్స్ కన్జంప్షన్ చేసే ఛాన్స్ ఉంది. సో కాబట్టి సో ఫార్మర్స్కి సబ్సిడీ ఇవ్వడానికి కోసం మళ్ళీ ఫెర్టిలైజర్ సబ్సిడీ కోసం ఎంత 65,000 crores అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.
నెక్స్ట్ బూస్ట్ ద వాట్ రూరల్ ఎంప్లాయ్మెంట్, ఎన్హాన్స్ ద వాట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఆత్మనిర్భర్ రోజ్గార్ యోజన కాదు ఇది. ఇంతకుముందు చెప్పింది ఏంటిది, ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన, ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 12%, అది కాదు, ఇది సపరేట్ ఇది. సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన. ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన అనేది మనకు June 20 రోజు స్టార్ట్ అయింది ఆల్రెడీ. June 20 ఆఫ్ ద వాట్ 2020. సో రోజు మనకి ఉత్తరప్రదేశ్ కానీ సహా సో కొన్ని 6 రాష్ట్రాలు 1116 డిస్ట్రిక్ట్స్లలో స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో కాదు, మేజర్గా నార్త్ ఇండియాలో. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి కోసం స్పెషల్గా ఎవరికి COVID-19 వల్ల ఎవరైతే మైగ్రేటెడ్ లేబర్స్ ఉన్నారో, మైగ్రేషన్ చేసి వేరే వేరే రాష్ట్రాలలో వర్క్ చేసుకుంటూ వాళ్ళ రాష్ట్రాలకు ఎక్కడైతే మైగ్రేషన్ లేబర్స్ ఎక్కడ ఉన్నారో అలాంటి మైగ్రేషన్ లేబర్స్ ఎక్కువగా ఉన్నటువంటి 1116 డిస్ట్రిక్ట్స్లలో ఈ మైగ్రెంట్స్కి జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి కోసం ఇది ఆల్రెడీ June 2020 రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఏది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఈ స్కీమ్ని ఇంకా పెంచడం జరుగుతుంది. అంటే ఇంకా దాన్ని ఏం చేయాలని పెంచాలనుకుంటున్నారు. ఓకే రైట్, ఏమంటున్నారు చూడండి. ఫర్దర్ అడిషనల్ వాట్ 10,000 crores విల్ బీ ప్రొవైడెడ్ అండర్ ద వాట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఇన్ ద వాట్ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్. మళ్ళీ ఎక్స్ట్రాగా 10,000 crores అనౌన్స్మెంట్ చేయడం. ఆల్రెడీ ఇప్పుడు ఈ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ స్కీమ్ యొక్క ఏంటంటే దాదాపు మనకి 5,000 crores తోటి స్కీమ్ అనేది ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా 10,000 crore రూపీస్ అనేది మనకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దీనికి. ఓకే, దేనికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అది ఆల్రెడీ 1116 డిస్ట్రిక్ట్లలో లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ 1116 డిస్ట్రిక్ట్స్లలో లాంచ్ చేశారు. ఈ 1116 డిస్ట్రిక్ట్స్లలో ఎక్కడైతే మైగ్రెంట్ లేబర్స్ ఎక్కడ ఉన్నారో అక్కడ 1116 డిస్ట్రిక్ట్లలో లాంచ్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రాగా 10,000 crores అనేది ఈ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుంది. దేని కింద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ఇది కాకుండా ఆల్రెడీ మనకి భారతదేశంలో ఏముంది ప్రధానమంత్రి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది. దీని కింద 100 రోజుల పాటు పని దినాలను కల్పించాలని మనకు ఒక చట్టం ఉంది భారతదేశంలో. MG నరేగా కింద ఆల్రెడీ 61,000 crores అనేది అనౌన్స్మెంట్ చేశారు ఇది బడ్జెట్లో. అది కాకుండా ఆత్మనిర్భర్ భారత్లో మళ్ళీ ఏం చేశారు 40,000 crores అనేది అనౌన్స్మెంట్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు MG నరేగాకి మొత్తం కలిపితేనే మనకి ఈ 61,500 ప్లస్ ఈ 40,000 crores అనేది MG నరేగా. ఈ MG నరేగా కాకుండా ప్లస్ ఇప్పుడు కొత్తగా ఏంటిది ఈ ఆత్మనిర్భర్ భారత్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన. సో ఇది సపరేట్. మళ్ళీ ఆల్రెడీ రూరల్లో మనకి 100 రోజుల పాటు పని దినాలు కల్పించడానికి కోసం ఆల్రెడీ పథకం ఎప్పటి నుంచో ఉంది, 2005 నుంచి పనిచేస్తూనే ఉంది. ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఈ ప్రధానమంత్రి ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఆల్రెడీ 1 lakh crores అనేది గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. అది కాకుండా అడిషనల్గా మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన కింద 10,000 crores ఆల్రెడీ ఇది జూన్ మంత్లోనే స్టార్ట్ అయింది. ఏది గరీబ్ కళ్యాణ్ యోజన రోజ్గార్ యోజన. దీనికి మళ్ళీ ఇప్పుడు 10,000 crores అనేది అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏది MG నరేగాతో సంబంధం లేదు, MG నరేగాతో సంబంధం లేకుండా సపరేట్గా మళ్ళీ. ఓకే, నెక్స్ట్ టు బూస్ట్ ద వాట్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి కోసం 3,000 crore రూపీస్ అనేది మనకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఎవరి ద్వారా ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా. సో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఎగ్జిమ్ బ్యాంక్ కదా ముంబైలో ఉంది. సో ఈ బ్యాంక్ ద్వారా మనకి లోన్స్ ఇస్తారనమాట. ఎంత 3,000 crores విల్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ద వాట్ ఎగ్జిమ్ బ్యాంక్స్ త్రూ ద వాట్ ప్రమోషన్ ఆఫ్ ద వాట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ద వాట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోసం ప్రమోట్ చేయడానికి కోసం 3,000 కోట్లనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఇండస్ట్రియల్ స్టిమ్యులస్ 10,000 crore రూపీస్ ఆఫ్ ద వాట్. సో మనకి ఈ క్యాపిటల్ ఇండస్ట్రీస్కి అంటే ఎవరెవరికి డొమెస్టిక్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ కానీ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ ఈ సెక్టార్స్ లోపల ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ చేయడానికి కోసం క్యాపిటల్ అండ్ ద ఇండస్ట్రియల్ స్టిమ్యులస్ ఆఫ్ ద వాట్ 10,000 crores ఈ ఇండస్ట్రీస్కి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కోవిడ్ సురక్ష మిషన్. ఏంటిది కోవిడ్ సురక్ష మిషన్. కోవిడ్ సురక్ష మిషన్ కంటే కోవిడ్కి వ్యాక్సిన్ని తయారు చేయడానికి కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రాంట్ ఫర్ ద వాట్ కోవిడ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్. ఈ కోవిడ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం దాన్ని ఏమంటున్నాం కోవిడ్ సురక్ష మిషన్. ఈ కోవిడ్ సురక్ష మిషన్ కోసం 9,000 crores అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో 9,000 crores అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. టోటల్గా మనకి 12 మెజర్స్ అనేది అనౌన్స్మెంట్ చేశారు. దేంట్లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ నెంబర్ 3.0. సో దాదాపు 2.46 lakh crores తోటి దాదాపు మనకి ప్యాకేజ్ అని రావడం జరిగింది. ఈ ప్యాకేజ్ లోపల దాదాపు ఈ 12 మెజర్స్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇదొకటి. నెక్స్ట్ ఈ క్యాపిటల్ గ్రాంట్స్ ఒకటి. నెక్స్ట్ ఇది బూస్ట్ టు ద వాట్ ఎక్స్పోర్ట్ 3,000 crores. అండ్ నెక్స్ట్ బూస్ట్ టు ద వాట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజనకు అడిషనల్గా వాట్ 10,000 crores. నెక్స్ట్ సపోర్ట్ టు ద వాట్ సబ్సిడీ 65,000 crores. నెక్స్ట్ ఇది
నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి, నెక్స్ట్ ఇది డెవలపర్స్కి మనకి రిఫరెన్షియల్ రేటుని పెంచడం తగ్గించడం కానీ, 8,000 crores అనేది ప్రధానమంత్రి అర్బన్ యోజనకి కానీ, నెక్స్ట్ పొటెన్షియల్ లింక్డ్ సబ్సిడీస్ కానీ, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ ఎక్స్టెండ్ చేయడం కానీ, నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఈపీఎఫ్ఓ లింక్డ్ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ అభియాన్ కానీ, టోటల్గా ఇలా 12 మెజర్స్ అనేది మనకు అనౌన్స్మెంట్ చేశారు. టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ద వాట్ 2.6 lakh crores. ఇది టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ద వాట్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 1, 2, 3 ప్లస్ ఆర్బీఐ మెజర్స్ టోటల్గా. సో 29,87,641 crores వరకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.